सर्वधर्मस्थापकस्त्वं सर्वधर्मस्वरूपकः आचार्याणां महाचार्यो रामकृष्णायते नमः। ఈ సమావేశంలో పాల్గొనే రామకృష్ణ భక్తులందరికీ సాదర ప్రణామాలు. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మనకి మనం సరి చేసుకోలేం. చాలా మందిని కనుక్కొని ఎవరు బెస్టో తెలుసుకొని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదనుకొని ఏదో ఒక రకంగా ఒక మంచి డాక్టర్ని వెతుక్కోవటం అనేది సహజం. ఎలాగైనా ఆరోగ్యం చక్కపరుచుకోవాలి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తారు? నాయనా కొన్ని అలవాట్లను మానుకో, అప్పుడే నేను ఇచ్చే మందు పనిచేస్తుంది అని చెప్తాడు. నీకున్న ఉదాహరణకి కారం తినకూడదు, ఉప్పు తినకూడదు, పులుపు తినకూడదు, ఇవి మానుకుంటే నేను ఇచ్చే మందు పనిచేస్తుంది అని అంటాడు. అవి మనం మానుకోం, పని చేయదు. అప్పుడు ఏం చేస్తాం? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఇలాగే చెప్తాడు. ఇలా డాక్టర్లను మారుస్తామే కానీ మన అలవాట్లను మాత్రం మార్చుకోవడానికి మనం సంసిద్ధంగా లేము. శరీరానికి కలిగే ఈ కాస్త అవస్థలకే మనం ఇలాంటి పాటలు పడుతూ ఉంటే ఆధ్యాత్మిక పరంగా మనస్సుకు సంబంధించి మనం భగవంతుని వైపు ప్రయాణించాలి అని అంటే ఎన్నెన్నో మానుకోవాల్సి ఉంటుంది. మానుకోవటమే కాదు, డాక్టర్ చెప్పింది ఎలాగైతే వింటామో గురువు చెప్పింది కూడా అలా వింటేనే ఆయన ఇచ్చిన మంత్రం పనిచేస్తుంది. డాక్టర్ గారి మందు ఎలా పనిచేస్తుందో గురువు వాక్యం కూడా అలాగే పనిచేస్తుంది. నా పద్ధతిలో నేను ఉంటాను కానీ ఆధ్యాత్మికంగా నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. మనలో మార్పు రానంత వరకు ఆధ్యాత్మిక పురోగమనం అనేటువంటిది జరగదు. మార్పు రావాల్సింది మొట్టమొదట మనలో. అయితే ఏమిటి మానుకోవాలి, ఏమిటి చేర్చుకోవాలి? కొన్ని వదిలేయాలి, కొన్ని స్వీకరించాలి. మనకి మంత్రం లభించింది, మందు ఆల్రెడీ మన చేతుల్లో ఉంది, సరిపోలే. ఏమిటి మానుకోవాలి అని అంటే ఇవి రామకృష్ణుల వారు చాలా ఏవి వదిలేయాలి, ఏవి తీసుకోవాలి అనే విషయంలో కథామృతంలో చాలా చక్కగా చెప్తున్నారు ఆయన. అందువల్లనే ఇది మనకి ఒక గైడు. పథ్యం అవసరం కదా మందుతో పాటు. పథ్యం తీసుకోకపోతే, ఫాలో అవ్వకపోతే మందు ఎలా పనిచేస్తుంది? నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని అంటే నా స్వభావంలో, నా అలవాట్లలో, నా వైఖరిలో, నా ఆలోచనలో, మాట, తీరు, తెన్ను, పద్ధతి, వ్యవహారము, శైలి అన్నిట్లలోనూ మార్పు అవతల వల్ల కనపడాలి. అలా అప్పుడు మనం చెప్పగలం
నేను ఆధ్యాత్మికంగా కొంచెం పురోగమిస్తగలుగుతున్నాను అని. రామకృష్ణ వారు చాలా చక్కగా మనకి గైడ్ చేస్తున్నారు. ఒకసారి రామకృష్ణుల వారు కేశవ చంద్రసేన్ ఆయన ఉపాసన చేసుకునే చోటుకు వెళ్ళారు. ఆయన ఆ సమయంలో, ఇప్పుడు నేను చెప్పేది కథామృతము 2వ భాగము 429వ పేజీలో విషయం చెప్తున్నాను. తర్వాత కూడా మీరు వెళ్ళి ఇంట్లో చూడండి, నేను చెప్పేది అర్థం కాకపోతే. అందులో చెప్తున్నారు చూడండి. ఉపాసన చేసేటప్పుడు కేశవచంద్రసేన్ ఉపాసన చేసుకునేటప్పుడు శ్రీరామకృష్ణుల వారు అక్కడికి వెళ్ళారు. ఓ భగవంతుడా, ఆయన అంటున్నాడు, కేశవసేను భగవంతుడిని పిలుస్తున్నాడు, ఓ భగవంతుడా నన్ను నీ భక్తి వాహినిలో మునిగిపోయేలా చెయ్యి అన్నాడు. నేను కిందసారి చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాము, భగవంతునితో మాట్లాడడమే భక్తికి మొదటి మెట్టు. మనం భగవంతుడితో మాట్లాడడం నేర్చుకోవాలి, అదే ప్రార్థన. ఇప్పుడు ఈయన కూడా భగవంతుడితో మాట్లాడుతున్నాడు, కేశవసేన్. ఆయన వింటున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన వింటున్నాడు. మనం కూడా భగవంతుడితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మనం రోజు ఎంతమందితో ఎంతసేపు మాట్లాడుతూ ఉంటామండి? నిద్రపోయేటప్పుడు తప్ప మాట్లాడుకుంటూ ఉండగలమా? భగవంతుడితో మాట్లాడడం కూడా అభ్యాసం చేసుకోవాలి. ఈయన అడుగుతున్నాడు, భగవంతుడితో చెప్తున్నాడు చూడండి, భక్తి వాహినిలో నన్ను మునిగిపోయేలా చెయ్యి, నీ భక్తి వాహినిలో మునిగిపోయేలా చెయ్యి. అప్పుడు ఉపాసనంతా అయిపోయిన తర్వాత రామకృష్ణ వారు తమాషాగా కేశవ చంద్రసేన్తో అంటున్నారు, ఏమయ్యా నువ్వు అలా భక్తివాహినిలో కనుక పూర్తిగా మునిగిపోతే ఆ తెర వెనుక కూర్చున్నారే వాళ్ళ సంగతి ఏమిటి? ఎవరు తెర వెనుక కూర్చునేది? ఆడవాళ్ళు. రామకృష్ణ వారి ఎదురు కూర్చోరు, భక్తులు ఉంటారు కదా, అప్పుడు పరదా పద్ధతి కదా అదంతా. వాళ్ళు ఎప్పుడూ తెర వెనుక కూర్చుంటారనమాట. నీవు ఇలా నన్ను భక్తివాహినిలో నన్ను మునిగేటట్లుగా చెయ్యంటున్నావు, నువ్వు అలా భక్తివాహినిలోనే కనుక మునిగి ఉంటే ఆ తెర వెనుక కూర్చున్నారే వాళ్ళ సంగతి ఏమిటి అని రామకృష్ణ వారు అడిగారు. ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారో చూడండి. ఎక్కడా కూడా శ్రీరామకృష్ణ వారు మీ కర్తవ్యాలను మీరు విస్మరించండి అని ఎప్పుడు పొరపాటును కూడా రామకృష్ణ వారు చెప్పలేదు. బాధ్యతల నుంచి దూరంగా పో, కర్తవ్యాలను విస్మరించు, భగవంతుడిని తప్ప అన్యం దేన్ని ఆశించక ఇలా ఎప్పుడు చెప్పలేదు ఆయన. అందుకనే మనలాంటి వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటాయి శ్రీరామకృష్ణ వారు చెప్పే మాటలు. ప్రతిదీ కూడా ఆచరణాత్మకంగా ఉంటాయి, అనుసరణీయంగా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరైనా కేశవసేన్ లాంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాడు ఆయన, తాను అలా భక్తివాహినిలో మునిగిపోవాలి అని అనుకున్నప్పుడు రామకృష్ణ వారు అడుగుతున్నారు, అలా మునిగిపోతే తెర వెనుక కూర్చున్నటువంటి వారి సంగతి ఏమిటి? స్త్రీల గతి ఏమిటి అంటే మీ భార్యలు కానీ, తల్లులు కానీ, కూతుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటూ రామకృష్ణ వారు ఒక సలహా ఇస్తున్నారు కేశవ చంద్రసేనికి. ఆయనే అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో కేశవసేను మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లోనే 1000 మంది
ఆయన సభలకు అటెండ్ అయ్యేవారు. అంత అద్భుతంగా మాట్లాడగలిగేవారు. ఆయనకి ఈయన సలహా ఇస్తున్నారు, ఏమని, ఓ పని చేయి, మధ్య మధ్యలో ఒక మునక వేస్తూ ఉండు, మరలా బయటికి వస్తూ ఉండు. పూర్తిగా మునిగి ఉండని చెప్పలేదు, వదిలేయమని చెప్పలేదు. కానీ బాధ్యతలని దృష్టిలో ఉంచుకో. జనరల్గా ఏమవుతుందంటే వైరాగ్యం వచ్చేసేసి కొంతమంది గృహస్థులకి నేను చెప్పేది, ఆ వైరాగ్యం ఎటువంటి వైరాగ్యమో మనకు తెలియదు. ఇక బాధ్యతలన్నీ భరించలేక తప్పించుకోవడం కోసం ఈ బట్టలు వేసుకొని దేశాల వెంబడి తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు రామకృష్ణ వారు హర్షించారు అలాంటి వాళ్ళని కదా. ఉదర నిమిత్తం బహుకృత వేష అంటారు శంకరాచార్యుల వారు. అది పనికిరాదు. అందువల్ల అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. ఇప్పుడు ఈ ఒక్క ఉదాహరణను తీసుకొని మన పరిస్థితి ఏమిటి అని మనం కనుక ఎందుకంటే ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. రామకృష్ణ గారు సుమారు ఇలాంటి ఒక 2500 ఉపదేశాలు ఉన్నాయి. బోధామృతం అనే పుస్తకంలో సుమారు 2500 ఉన్నాయి. శారదాదేవి ఉపదేశాలు కూడా 2500 ఉన్నాయి. ఈయన చెప్పే ఏది కూడా ఆవిడ రిపీట్ చేయలేదు. ఆవిడ సాధనతో, ఆవిడ అనుభవంతో ఆవిడ చెప్పినవి 2500, ఈయన చెప్పినవి 2500 వెరసి 5000 ఉపదేశాలు ఉన్నాయి. ఏం చేసుకుంటామంటే 5000 ఉపదేశాలు ఏం చేసుకోవడానికి? మనం ఏ ఒక్కటైనా ఉపదేశంలో ఒక భాగమైన, ఒక వంతైన, ఒక మాటైనా మనం స్వీకరించగలిగితే, ఆచరించగలిగితే అది చాలు. 5000 ఉపదేశాలతో మనకేమిటి పని? అవునా కదా? ఇక్కడ మనం భయపడతాం. దేనికి భయపడతామో తెలుసా? 10 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఏదో కొంత హెల్యూసినేషన్ లాగా మనకి ఏదైనా రామకృష్ణ వారి ఆకారం ఒక స్ఫురణలోకి వస్తే చాలు, తట్టుకోలేవు. ఇంకా నాకు రామకృష్ణ వారి దర్శనం కలిగింది అని ప్రచారం చేసుకుంటాం, ప్రతి వాళ్ళకి చెప్పుకుంటాం. అది ఎప్పటికీ జరగదండి. ధ్యాన స్థితి అనేటువంటిది అంత తేలిగ్గా లభ్యమయ్యేటువంటిది కాదు. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని గంటల సేపు అలాగే కూర్చుంటూ ఉంటే ఏదో ఒక్క లిప్త కాలం ఆ స్ఫురణ మన మైండ్లోకి వస్తే ఒక జీవితానికి అది చాలు. ఒక్క తలుక్కున ఒక మెరుపు మెరిసినట్లుగా మెరుస్తుంది. ఆ ఒక్క క్షణకాలం చాలు ఈ ఒక్క జీవితానికి. అటువంటిది అంతే తప్ప రామకృష్ణ వారు నాకు అలా కనపడ్డారు, కళ్ళు మూసుకుంటే ఆయన కనపడుతున్నారు, కళ్ళు తెరిస్తే ఆయన కనపడుతున్నారు. ఇలాంటివి ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని కలుగుతూ ఉంటాయి. అది అక్కడితో ఆపేయకూడదు. రామకృష్ణ గారు ఏం చెబుతారు? గో ఫార్వర్డ్, ఫార్వర్డ్, ముందుకు వెళ్ళు అంటూ ఉంటారు. మనం అక్కడే కూర్చుంటూ పోతాం. మనకి మంత్రం లభించింది. ఎంతమందికి మంత్రార్థము కానీ, మంత్రం యొక్క స్పష్టత కానీ, ఉచ్చారణ దోషం లేకుండా గురువు చెప్పినట్లుగా నిష్ఠతో చేయగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది అండి? ఊరికే ఒక మాటకి. నేను 30 ఏళ్ళ నుంచి మంత్రదీక్ష తీసుకున్నాండి, జపం చేస్తూనే ఉన్నానండి, నాకేమీ ఫలితం కలగలేదండి అని అంటే అది ఎలా చేస్తున్నావో, కరెక్ట్గా చేస్తున్నావో లేదో, అసలు మంత్రం జ్ఞాపకం ఉందో లేదో, ముందు వెనకలు సరిగా ఉన్నాయో లేవో
ఇదేది స్పష్టత కరెక్ట్గా ఆ రోజు నుంచే కనుక ఆయన చెప్పినట్లే రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకసారి 2 మాలలు చేస్తూ ఉంటే ఈ సమస్య రాదు. ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. కలగకపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే గురువు మంత్రం ఇస్తాడు, ఆయన పని అయిపోతుంది. తర్వాత చేయాల్సింది ఎవరు? శిష్యుడు. అంతే కదా. ఇప్పుడు ఊరికే ఒక ఉదాహరణకి చెప్తాను, నేను చెప్పుంటాను లాస్ట్ టైం కూడా. కోతులు పెట్టేవాడు కూజా ఒకటి పెడతాడు. చెట్టు పైన ఒక కోతు ఉంటే దాన్ని పట్టుకోవడానికి కూజా ఒకటి పెడతాడు. కూజా లాగా ఒక ఇత్తడి పాత్ర, మూతి సన్నగా ఉంటుంది. దాంట్లో వేరుశనగపప్పు వేస్తూ ఉంటాడు. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఆ వేరుశనగపప్పు తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వీడు వెళ్ళి పక్కన కూర్చుంటాడు, చెట్టు వెనకాల దాక్కుంటాడు. అయ్యగారు దిగి వస్తారు, చెయ్యి లోపల పెడతాడు. కరెక్ట్గా చెయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ ఆశ ఉంది కదా. దేని మీద ఆశ? ఆ వేరుశనగపప్పు మీద ఆశ. ఇలా పిడికిలు బిగిస్తుంది. పిడికిలు బిగించింది పైకి తీయడానికి, చెయ్యి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తే రాదు, పెద్దదైపోతుంది కదా. కానీ తమాషా ఏంటంటే భగవంతుడు దానికి ఆ శక్తి ఇవ్వలేదు. ఏది? నా చెయ్యి ఈ వేరుశనగపప్పు వల్ల నా చెయ్యి పిడికిలి బిగుసుకుంది, నా చెయ్యి బయటికి రావాలంటే ఈ శనగపప్పు వదిలేయాలి అన్న జ్ఞానం దానికి లేదు. దానికి ఆ ఒక్క జ్ఞానమే లేదు. మనకి ఎన్నో జ్ఞానాలు లేవు. మనకేమైనా జ్ఞానం ఉందనుకుంటున్నామా? మనం ఉందనుకుంటే పొరపాటే, ఏం లేదు. ఇక అదే కొంచెం బెటరు, దీంతోనే సరిపోయింది దానికి. ఇప్పుడు గురువు అయినా సరే ఏం చేస్తాడండి? వస్తాడు, నాయనా నీ చేతిలో ఉన్న పప్పు వదిలేయి, నీ చెయ్యి బయటకు వస్తుంది అని చెప్తాడు. కానీ వినద్దు. ఆశ వదులుతుందా? వదలదు. అదే గురువు చెయ్యి కూడా ఎవరిది అక్కడ? ఆ గురువు చెయ్యి కూడా లోపలికి వెళ్ళే ప్లేస్ కనుక ఉంటే దీని చెయ్యి వచ్చేస్తుంది కదా. ఆ ప్లేస్ కూడా లేదు. అందువల్ల నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి తప్ప నేను వేరే ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఆధ్యాత్మిక జీవితంలో మంత్రదీక్ష తీసుకున్నాను అన్న మాత్రం చేత అంతా సిద్ధించింది అని అనుకోవటం అవివేకం. ప్రారంభం మాత్రమే. ఇప్పటిదాకా మనం ఏం చేశామో ఏం చేయలేదో వదిలేసేసి కనీసం ఇప్పటి నుంచైనా గురువు చెప్పినట్లుగా ఆచరించడం మనం చేయాలి. కాబట్టి అలా చేస్తూ ఉంటే రామకృష్ణుని యొక్క భక్తి వాహినిలో మనం మునకలు వేయగలుగుతాం. ఇకపోతే వదలాల్సినటువంటివి వాటిని గురించి చెప్తున్నారు చూడండి. నీవు చిటపటలాడటం వదిలిపెట్టు. చిటపటలాడటం అంటే ఏంటి? ప్రతిదానికి విసుక్కోవడం. విసుగు. దేని మీదండి విసుగు ఉండాలి మనకి? మనకి తెలుసా? దేనికి విసుక్కోవాలో మనకి తెలుసా? దేనికి విసుక్కుంటున్నామో మనకి తెలుసా? ఎందుకు విసుక్కుంటున్నామో మనకి తెలుసా? ఎప్పుడు విసుక్కోవాలో తెలిసి విసుక్కుంటున్నామా? తెలియదు. ఎందుకు విసుక్కుంటున్నామో తెలియదు. ప్రతిదానికి చిటపట్లాడుతూ ఉంటాం. ఏదో కావాలి, దొరకటం లేదు, ఏదో ఒక ఫ్రస్ట్రేషను. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల మనం
చిటపట్లాడుతూ ఉంటాం, ఎప్పుడు కారాలు బిర్యాలు నుడుతూ ఉంటాం. దాన్ని వదిలేయాలి. ప్రశాంతతని పెంచుకోవాలి. ప్రశాంతత ఉంటేనే కదా భగవంతుని యొక్క సాన్నిధ్య సుఖాన్ని అనుభవించగలుగుతాం. దేనికి సంబంధించిన చిటపట్లు ఉంటాయండి మనకి? సాంసారిక విషయాలలోనే చిటపట్లు ఉంటాయి. వాటిని వదిలిపెట్టాలి. వాటి పాట అవి నడుస్తూనే ఉంటాయి. చిటపట్లు ఆడాల్సిన పని లేదు. మాకు స్కూల్ ఒకటి ఉంది, 1100 మంది పిల్లలు చదివే స్కూలు. ఒకసారి అసెంబ్లీలో, రే మీరు కిందకి వెళ్ళండి రా, కిందకి వెళ్ళండి, మాట్లాడకూడదు. స్కూల్లో ఒకసారి ఏమైంది, అసెంబ్లీలో పిల్లల్ని నేను ఒక ప్రశ్న వేశా. చిన్నపిల్లల్ని, ప్రతిరోజు మీరు వినేటువంటి శబ్దం, మాట ఏమిటి అని అడిగా. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు వినేటువంటి ఒక్క మాట చెప్పండి అన్నా. అల్లరి అన్నారు. మనం అదే కదా అంటాం, ఇంట్లో అల్లరి చేయవాక, స్కూల్లో అల్లరి చేయవాక, పీటీ సార్ కూడా అల్లరి చేయవా, అందరూ అది తప్ప ఇంకో మాట వాళ్ళకి మైండ్లో ఉండదు. అల్లరి చేయవాక, అల్లరి చేయవాక అని అడిగా. అల్లరంటే ఏమిటి? ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. టీచర్లను అడిగా, వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఇక్కడ ఎవరన్నా మీరు చెప్పగలరా? అల్లరంటే ఏంటమ్మా? మనం అంటాం కదా మన పిల్లల్ని, అల్లరి చేయొద్దు అంటాం కదా. అంటే ఏంటి చేయొద్దని? పొగలు కొట్టడమా? ఏమిటి అల్లరంటే? చెప్పిన మాట వినకపోవడాన్ని అల్లరి అందరూ. అదే నిర్వచనం. మన గురువు చెప్పిన మాట మనం వింటున్నామా? మరి మనం అల్లరి చేయట్లా? ఇదేగా అల్లరి. అల్లరి కదా అది. కాబట్టి చెప్పిన మాట వినకపోవటం అనేటువంటిది జన్మ హక్కులాగా అయిపోయింది మనకి. పిల్ల చిన్న వయసు నుంచి చేస్తూ ఉంటుంది, వింటూ ఉంటుందే కదా అదే. కాబట్టి చిటపటలాడటం వదిలిపెట్టు అంటే అర్థం ప్రశాంతతని, మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేటట్లు చూడు. ఆయన ఉదాహరణ చెప్తున్నారు. వెన్న కాస్తూ ఉన్నప్పుడు మొదట శబ్దం వస్తుంది. కొంచెంసేపు అయ్యాక ఆ తర్వాత ఆ శబ్దం సన్నగిల్లుతుంది. ఊరికే భంగు అని నోటితో పలకడం వల్ల ఏమవుతుంది? భంగు అంటే ఏంటి? ఓపియం, గంజాయి, ఓపియం, మత్తు పదార్థం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అది రోట్లో వేసుకుంటే ఇప్పుడు అంత మనకు అక్కర్లేదు. ఆకలి అంటే ఆకలి తీరుతుందా? ఆకలి అంటే ఆకలి తీరుతుందా? బిస్తట్లో అన్నం వడ్డించుకొని తింటే ఆకలి తీరుతుంది తప్ప అన్నంత మాత్రాన ఆకలి తీరదు. నాకు భగవద్ దర్శనం కావాలంటే కుదరదు. దానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేయాలి కదా. కాబట్టి భగవంతుణ్ణి వ్యాకుల చిత్తంతో ప్రార్థించనిదే విషయాలను అవగతం చేసుకోలేము. వ్యాకులత రెండవ మాట. రామకృష్ణుల వారే ఉదాహరణ చెప్పారు. ఏమిటది? ఒక గురువు శిష్యుణ్ణి నీళ్ళల్లో ముంచాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. తల బయటికి తీలే. కాసేపటికి అలా తల బయటికి తీసిన తర్వాత గురువు అడిగాడు, ఎలా ఉంది అన్నాడు.
శ్వాస తీసుకుంటే చాలు, బయట పడితే చాలు అన్నట్లుగా అనిపించిందండి అన్నాడు. శ్వాస కోసం నువ్వు పడ్డ ఆ తాపత్రయం అయితే ఏదైతే ఉందో అదే వ్యాకులత అన్నారు రామకృష్ణ వారు. అటువంటి వ్యాకులతతో మనం మన గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేయాలి. అది నిజానికి రామకృష్ణుల వారు ఈ కథామృతం 2 వాల్యూమ్స్ కలిపి 1365 పేజీలు ఉంటాయి. 2 వాల్యూమ్స్ కలిపి ఈ 1365 పేజీలలో కూడా శ్రీరామకృష్ణుల వారే మాట్లాడినటువంటి మాటలని రెడ్ లెటర్ గాస్పెల్ అని సపరేట్గా ప్రింట్ చేశారు. అది కూడా తక్కువ ఏం కాదు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పిన మాటలమ్మా? రామకృష్ణులు కాదు, భవతారిణి చెప్పిన మాటలు. ఆయన నోటితో ఆయన ఏది పలకలేదండి. సాక్షాత్తు ఆ భవతారిణియే ఆయన నోటి ద్వారా పలికించినటువంటి పలుకులు. వివేకానంద స్వామీజీ యావత్ ప్రపంచము తిరిగారు. ఇప్పుడు 10 వాల్యూములు ఉన్నాయి ఆయన ఉపన్యాసాలు మనకి లభించినవి. ఆ పలుకులని ఎవరు పలికినవి? రామకృష్ణుల వారు పలికినవి. రామకృష్ణుల వారు పలికినది వివేకానందుడు పలికాడు. భవతారిణి పలికించినవి రామకృష్ణుల వారు పలికారు. ఈయన ఉత్సవమూర్తిలాగా అది దక్షిణేశ్వరంలోనే ఉన్నారు. 55లో ఆయన వెళ్ళారు. 85 దాకా 30 సంవత్సరాల కాలం రామకృష్ణుల వారు మధ్య మధ్య కొన్ని యాత్రలకి, కామార్పుగురికి, జయరాంబట్టికి మధ్యలో అటు ఇటు వెళ్ళినా దాదాపుగా 30 సంవత్సరాల కాలం ఆయన దక్షిణేశ్వరంలోనే ఉన్నారు. కలకత్తాకు కూడా చాలా అరుదుగా వెళ్ళారు. పైగా ఆయన ఏమన్నారు, నేను ఇప్పుడు కనుక ఒకసారి కలకత్తాకి వెళితే ఇక మళ్ళీ తిరిగి రాను అని చెప్పారు ఆయన. అలా ఆయన మూల విరాట్టుగా ఉన్న చోటనే ఉన్నారు రామకృష్ణుల వారు. వివేకానందుడు ఉత్సవమూర్తిలాగా యావత్ ప్రపంచము తిరిగి తన గురువు గారి యొక్క సందేశాన్ని ప్రపంచం నలుమూలలా చాటి. వీళ్ళిరువురికి ఉన్నటువంటి శక్తి ఎవరు అంటే శారదాదేవి. రామకృష్ణ గారు చెప్తారు, నా శక్తియే శారదా అని అంటారు. కాబట్టి శారదాదేవినే ప్రార్థించారు ఆయన. వివేకానందుడు అమెరికాకి వెళ్ళడానికి ముందు కూడా శారదాదేవి యొక్క అనుమతితోనే వెళ్ళారు. అక్కడ కూడా సరస్వతిని ప్రార్థించి ఆయన ఉపన్యాసాన్ని ఆరంభించారు. ఎవరు సరస్వతి? శారదాదేవియే. జ్ఞానదాయిని సరస్వతి అని పేర్కొంటారు రామకృష్ణ వారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆకలి అంటే ఎలాగైతే ఆకలి తీరదో, నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి, ముక్తి కావాలి అంటే ముక్తి కలగదు. దానికి సాధన చేయాలి. సాధన అంటే రామకృష్ణుల వారిలాగా మనం 24 గంటలు ఆ తపనతో, ఆ తాపత్రయంతో, ఆ వ్యాకులతతో, ఏకనిష్టతో ఎప్పుడు చిటికలు వేస్తూ భగవన్ నామాన్నే ఉచ్చరిస్తూ ఒంటి మీద వస్త్రం ఉండదా లేదా అన్న ధ్యాస కూడా లేకుండా ఎప్పుడు నామచింతనతోనే ఉంటూ లౌకికమైనటువంటి ఒక్క మాటను కూడా వినడానికి ఇష్టపడకుండా, లౌకికమైనటువంటి మాటల్ని వినలేక, తనదంటూ ఒక్క నయా పైస లేకుండా, 1 ఇంచు స్థలం లేకుండా, తనదంటూ ఏమీ లేకుండా తాను ఒక సన్యాసియా,
ఒక గృహస్థుడా, ఒక భక్తుడా, ఒక భగవంతుడా, ఏ ధ్యాస లేకుండా కేవలము భగవంతుని కోసం, భగవంతునిగానే, భగవంతుని వలన జీవించినటువంటి వారు శ్రీరామకృష్ణుల వారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం రామకృష్ణుల వారు. ఆయన 190 సంవత్సరాలు అయింది. మొన్న 190వ జయంతి మనం జరుపుకున్నాం. ఏమండి, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు కూడా రామకృష్ణ వారి గురించి ఆలోచిస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి ఒక ఎలా అంటూ ఉండదు. ఇది ఎన్సైక్లోపీడియా లాంటిది. ఇప్పుడు ఈ పుస్తకం నుంచే కదా నేను మాట్లాడుతున్నది. ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు ఒక్కొక్క పదాన్ని తీసుకొని. ఎలా సాధ్యమనంటే, దీనికి చదివాను, పూర్తి చేశాను అని అనడం తప్పు. ఎవ్వరి వల్ల కానిపోయినది. ఎందువల్ల ఎప్పుడు చదవటం మొదలెట్టినా మళ్ళీ కొత్త కొత్త విషయాలు మనకి అవగతం అవుతూనే ఉంటాయి. అందువల్ల అదే కాకుండా ఏ పేజీనైనా తీసి చదవచ్చు, ఎక్కడి నుంచైనా తీసి చదవచ్చు. ప్రతి పేజీలోనూ మనకి కావాల్సినటువంటి విషయమే వస్తుంది. నేను ఇవాళ చెప్పదలుచుకున్న విషయం కూడా ఏమిటి అని అంటే, మనం సాధన చేస్తున్నామా, సరైనటువంటి మార్గంలో చేస్తున్నామా, సరైనటువంటి దృక్పథంతో, ఆలోచనతో చేస్తున్నామా, ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలి. మార్పుకి ప్రయత్నం చేయాలి. కొన్ని వదిలేయాలి, కొన్నిటిని స్వీకరించాలి. ఇది వదిలేయకుండా అవి స్వీకరించినా ప్రయోజనం లేదు. ఇది వదిలితేనే అది స్వీకరించినందువల్ల ఫలితం కలుగుతుంది. అందువల్ల ఈ వ్యాకులత అనేటువంటిది ఎన్నోసార్లు రామకృష్ణ వారు అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యాకులత మనకి వ్యామోహం తగ్గాలి. వ్యామోహం తగ్గితే వ్యాకులత కలుగుతుంది. వ్యామోహం, వ్యాకులత రెండు ఒకే పద్ధతిలో ఎలా వెళతాయి చెప్పండి? రెండు ఆపోజిట్ విషయాలు కలవు కదా. రాముడు ఉండే చోట కాముడు ఉండడు. అప్పుడు ఒకడే కావాలి. నేను రెండింటినీ ఒకే సొరుగులో పెడతానంటే రెండు కత్తులే కుదురుతుందా? కుదరదు కదా. అదేన్నమాట. కాబట్టి ఏకాంత ప్రదేశంలో వ్యాకుల చిత్తంతో ప్రార్థించనిదే ఈ విషయాలను అవగతం చేసుకోలేరు. ఇది రామకృష్ణ వారు చెప్తున్నమాట. నేను ఏదైతే చెప్తున్నానో దానిని మీరు అవగతం చేసుకోలేరు. ఇట్లా ఆయన చెప్తున్నమాట అండి, రామకృష్ణ వారు చెప్తున్నమాట. ఆయన ఎందుకు చెప్పాలి? అవగతం చేసుకోలేరని ఆయనే అంటున్నాడు. అవగతం చేసుకోండి అని ఆయనే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వదలాల్సింది వదలకపోతే ఎన్నిసార్లు చదివినా నీకు అవగతము కాదు. నాకు అవగతం కాలేదు అని అంటే అర్థం నేను చదవడంలో తప్పు కాదు, మీరు వినడంలోనూ తప్పు కాదు. మానుకోవాల్సింది మానుకోవాలి, అంతే. అంతే కదా. రామకృష్ణుల వారిని పరీక్షించడం కోసం డాక్టర్ రాఖాల్ అనేటువంటి ఆయన వచ్చారు. ఆయన డాక్టర్తో, రామకృష్ణ వారు డాక్టర్తో రండి కూర్చోండి అంటూ మర్యాదలు చేస్తూ ఉంటే ఆ డాక్టర్ గారు ఇబ్బంది పడిపోతున్నారు. డాక్టర్ గారు మాకు ఒక దీక్షితులు కృష్ణమూర్తి గారు డాక్టర్ గారు ఉండేవారు హైదరాబాద్లో.
హోమియో డాక్టర్. ఆయన పేషెంట్లను చూడరు, ఆయన డాక్టర్లకి డాక్టరు, డాక్టర్స్ కన్సల్టెంట్. ఆ డాక్టర్లే వస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ పేషెంట్స్ గురించి తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నాకు జలుబుగా ఉందండి అని చెప్పి నేను వెళ్ళాను అనుకో, ఆయనే వెళ్ళి మందు తీసి పొట్లం కట్టి ఇచ్చి వీధిలోకి వచ్చి ఆటోలో కూర్చోబెట్టి ఆ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి నాకు కూడా ఒక 500 ఇచ్చేవారు. ఏంటంటే అంటే విజిటింగ్ ఫీ అనేవాడు. కన్సల్టేషన్ ఫీ మనం ఇవ్వాలి కదండి, మీరు ఇస్తారేంటంటే అంటే నువ్వు ఇస్తే అది కన్సల్టేషన్ ఫీ అవుతుంది, నేను ఇవ్వాలి, అది విజిటింగ్ ఫీ అంటాడు. నువ్వు మళ్ళీ వస్తే మళ్ళీ విజిటింగ్ ఫీ ఎప్పుడు ఉంటుంది అనేవాడు ఆయన. అలాంటిది డాక్టర్ గారు వచ్చినప్పుడు రామకృష్ణ వారే రండి కూర్చోండి అని అంటూ మర్యాద చేస్తుంటే ఆ డాక్టర్ గారు ఉక్కిరి అవుతున్నాడు. ఆయన చాలా ఇబ్బంది పట్టడం మొదలెట్టాడు. అలా ఆ తర్వాత సంభాషణ ఇలా సాగుతుంది. ఆయన కూర్చోబెట్టిన ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డాక్టర్ గారు ఆయన వచ్చిన పని చూడాలి కదా. ఈయన భక్తులతో ఆయన సంభాషణ మొదలెట్టారు. డాక్టర్ గారు వచ్చారు, నా రోగం గురించి చెప్పాలి అని ఉంటుంది కదా. మనం ఏం చేస్తామండి, మొట్టమొదటి మొదలెట్టేది నాకు ఇక్కడ నొప్పండి అక్కడ నొప్పండి అని కదా. వచ్చిన వాళ్ళని మర్యాద చేశారు, అయిపోయింది. తర్వాత వైష్ణవుడు అనేటువంటి భక్తుడితో రామకృష్ణ వారు మాట్లాడుతున్నారు. మనిషి మాన్ హోస్ అంటే పరువు, మానం అంటాం కదా. మాన్ అంటే మర్యాద, పరువు, పరువు. హోష్ అంటే జాగ్రత్త, అప్రమత్తత. వైష్ణవుడితో రామకృష్ణ గారు అంటున్నారు, మాన్ హోష్, పరువు, అప్రమత్తత. ఎవరికైతే చైతన్యం కలుగుతుందో, ఎవరిలో అయితే భగవత్ చైతన్యము కలుగుతుందో అతడే పరువు, అప్రమత్తత కలిగి ఉంటాడు. రామకృష్ణ వారు దేనికంటే వచ్చారు, ఎందుకు ఆయన మానవ శరీరాన్ని ధరించారు? మనందరిలో నిద్రాణమై ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతపరచడం కోసం వచ్చారు. లేదని కాదు, పుట్టుకతోనే మనకు భక్తి అనేటువంటిది ఉగ్గుపాలతోనే మన తల్లులు మనకి పోశారు, అందులో సందేహమే లేదు. సంస్కారాలతో భగవద్భక్తితోనే మనందరం ఎదుగుతున్నాం, అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, ఉదాహరణకి అమెరికాలో ఏమీ చదువుకున్నటువంటి ఒక సాధారణ పల్లెటూరి రైతును కూడా కదిలించారనుకోండి, అద్భుతంగా చెప్తాడు. ఏది రాజకీయ పార్టీలను గురించి, ప్రస్తుత స్థితి ఎలా ఉంది, వీడెలాగా వాడలాగా, ఆ స్టేట్లో ఎంత, ఇవన్నీ. అదే మన గ్రామాల్లో 80 ఏళ్ళ 90 ఏళ్ళ ముసలి వాళ్ళని ఎవరినైనా కదిలించారనుకోండి, వాళ్ళకి తెలిసినంత రామాయణం మనకి తెలియదు. అద్భుతంగా రామాయణం, భారతం, భాగవతం అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా మనం వచ్చాము, వాళ్ళు లౌకిక పరంగా వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో దానిని జాగృతపరచాల్సిన అవసరం ఉంది. అది నిద్రాణమై ఉంది. ఆ నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతపరచడం కోసం వచ్చారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, చైతన్యం కలగనిదే మనుష్య జన్మ వ్యర్థము.
ఆయన వచ్చిందే అందుకు. మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యము భగవత్ సాక్షాత్కారము అని కదా రామకృష్ణ వారు చెప్పారు. మనుష్య జన్మమే వ్యర్థము. ఆ చైతన్యం కనుక కలగకపోతే, ఎవరిలో అయితే ఆ చైతన్యం కలుగుతుందో వాళ్ళు పరువు అప్రమత్తతతో జాగ్రత్తగా నడుస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళము కూడా జీవితంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సామాన్యమైన విషయాలలోనే అప్రమత్తత అవసరం అన్నప్పుడు భగవంతుని విషయంలో ఎంత అప్రమత్తత ఉండాలి? మనస్సు ఏ క్షణం ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు. అది వెంటనే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలగాలి. అది చెప్పిన మాట వినదు. ప్రతి చోట మనస్సుని గురించి ఎన్నెన్నో చెప్తారు కదా, మరి దానికి ఏదైనా ఒక ఆధారం ఇవ్వాలి కదా. రాక్షసుడు కథ మనం చదువుకున్నాం కదండి. నీవు ఏమి అడిగితే అది చేసి పెడతాను, నీకు నేను సేవకుడిని అంటాడు రాక్షసుడు. ఏది చెప్పినా క్షణాల్లో చేసేసి నెక్స్ట్ వర్క్ 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 అంటూ ఉంటాడు కదా. మనసు అలాంటిదే, అది ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వేం పని ఇవ్వలేదనుకో, అదే తీసుకుంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది అది. అందువల్ల ఏం చేశాడు? కొబ్బరి చెట్టు రోడ్డు చూపించి నేను చెప్పేదాకా ఎక్కి దిగుతూ ఉంటాన్నాడు. ఇక అంతే, ఇక అదే ఎక్కి దిగుతూనే ఉంటుంది అంతే. అలాగే ఏదో ఒక పని మన మనస్సు కూడా ఇవ్వగలిగితే ఏమి ఇవ్వగలమండి? ఇప్పుడు బచ్చల తీగ ఉంది, బచ్చల తీగని వదిలేసావు, అదేమవుతుంది? అడవిలాగా అల్లుకుంటుంది. అదే ఒక కర్ర పాతి దానికి చుట్టామనుకో, ఆ కర్ర ఏ ఆకారం అయితే ఉంటుందో ఆ ఆకారంలో అల్లుకుపోతుంది. మనస్సుకు కూడా ఈ భగవన్నామం అనేటువంటి ఒక ఊతాన్ని ఇచ్చి ఈ నామాన్ని పట్టుకొని ఉండు అన్నాం అనుకో, ఇక ఆ నామాన్నే పట్టుకొని ఉంటుంది. ఏది? ఈ రాక్షసుడికి కొబ్బరి చెట్టు ఎక్కి దిగే పని ఇచ్చినట్లుగా. అలాగా మనస్సుని అప్రమత్తం చేయగలగడం, అప్రమత్తత అని అంటారు కదా. కాబట్టి చైతన్యము. ఇకపోతే సత్యము, శరణాగతి, మాతృభావము. ఈ మూడు మాటలు రామకృష్ణ నెక్స్ట్ చెబుతున్నటువంటి మాటలు. ఇవన్నీ మంచి మంచి మాటలు, మనకు తెలుసు, మనం వింటూనే ఉన్నాం. కానీ సత్యం అనేటువంటిది రామకృష్ణుల వారి విషయం వేరు. సత్యము రామకృష్ణుల వారిని ఆశ్రయించింది. సత్యమే రామకృష్ణుల వారిని ఆశ్రయించింది. ఆయన వల్ల కాదు అబద్ధం చెప్పటం అనేది, ఆయన వల్ల అసత్యం పలకటం అనేది ఆయన వల్ల కాదు. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శంభు మల్లిక జదు మల్లిక్ ఇంటికి వెళ్ళాడు ఆయన, అడగకుండానే మందు తీసుకున్నారు, నడవలేకపోయాడు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో మంది ఇక్కడే పెట్టేస్తున్నాను అని చెప్పి వెళితేనే దారి కనపడింది. కాబట్టి సత్యమే ఆయన్ని ఆశ్రయించింది. మనం సత్యాన్ని ఆశ్రయించాలి. కనీసం ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు సాగాలి అని అంటే సత్యాన్ని ఆశ్రయించి తీరాలి. నో ఆల్టర్నేటివ్. ఇది లేకుండా మనం ఏమీ సాధించలేము ఆధ్యాత్మిక జీవితంలో. సత్యము, తర్వాత శరణాగతి. శరణాగతికి ఎన్నో ఉదాహరణలు. విభీషణుడు రాక్షసులతో వచ్చాడు, తన మంత్రులతో వచ్చాడు, ఆకాశ మార్గంలోనే ఉన్నాడు, ఆకాశంలోనే నిలబడి ఉన్నాడు. అంగదుడు ఇతర వానరులంతా కాపలా కాస్తున్నారు.
వాళ్ళకి అర్థమైపోయింది శత్రు రాజ్యం నుంచి వచ్చాడు. అటు నుంచి వచ్చాడంటే లంక నుంచే వచ్చాడు కదా, లంకలో ఉండే వాళ్ళందరూ రాక్షసులే కదా. అందువల్ల దిగవాక, అక్కడే ఉండు, నువ్వు ఎవరో చెప్పు నీ విషయాన్ని. టైం అయిపోయిందమ్మా. ఇది ఒకటి పర్మిషన్ వచ్చిన తర్వాత దిగుదు కానీ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఒప్పుకోలేదండి. వాడు కూడా రాక్షసుడేను వద్దన్నారు. ఒక ఆంజనేయుడు చెప్తాడు మహాభక్తుడు అని అంటే అప్పుడు రాముల వారు దిగనిస్తారు. అది శరణాగతి. ఆ తర్వాత ఎంత అద్భుతంగా రామ బంటయ్యాడు ఆయన మనకు తెలుసు. ఆ రకమైనటువంటి శరణాగతి. భగవంతుడు నిన్ను నమ్ముకున్నాను, తెలుసో తెలియకో ఈ మార్గంలోకి వచ్చాను, ఇక నాకు ఏమీ తెలియదు, ఖచ్చితంగా నేను ఆధ్యాత్మికంగా పురోగమించగలను. సత్యాన్ని, శరణాగతిని, మాతృభావాన్ని రామకృష్ణుల వారు ఈ మాతృభావాన్నే ప్రదర్శించారు. శారదాదేవి విషయంలో అదే మాతృభావం, రాణి భైరవి బ్రాహ్మణి విషయంలో అదే మాతృభావం. ప్రతి స్త్రీని కూడా మాతృమూర్తిగానే భావించారు తన భార్యతో సహా. ఇది చరిత్రలోనే మళ్ళా జరగనటువంటి సంఘటన. ప్రతి స్త్రీలోనూ మాతృభావం కలిగి ఉండటం వెరీ గుడ్. భార్యలో కూడా అదే మాతృభావాన్ని కలిగి ఉండడం. ఏ తల్లి అయితే ఈ శరీరానికి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే ప్రతిరోజు నా పూజలు అందుకుంటున్నదో ఆ తల్లియే నా పాదాలను ఒత్తుతున్నది అని అంటారు శారదాదేవిని చూసి. అలా ఎవరు అనగలరు? ఆవిడతోనే అంటారు ఆ మాట. ఆవిడ స్వీకరించింది ఆ మాటని. ఆవిడ అలాగే ఉంది, తల్లిలాగానే ఉంది ఆవిడ. మనకే కాదు, రామకృష్ణుల వారికి కూడా ఆవిడ మాతృదేవి. మన వరకే కాదు, ఆవిడ అందరికీ మాతృదేవి, ఇంక్లూడింగ్ రామకృష్ణ. కాబట్టి ఇలాగా సత్యం పలకటం, ప్రతి స్త్రీని తల్లిగా భావించడం, ఇవన్నీ భగవత్ సాక్షాత్కారానికి మార్గాలు. కావలసినవి 5 వచ్చేసాయి భగవత్ సాక్షాత్కారానికి మార్గాలు. ఏమిటవి? మొదటిదేంటి? వ్యాకులత. తర్వాత ఏమిటా? అది లాస్ట్లో. మొట్టమొదట చైతన్యం, వ్యాకులత. చైతన్యం కలిగితేనే మనం భగవత్తుని చేరుకోగలుగుతాము, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. మాన్ హోష్, పరువు, అప్రమత్తతతో జీవించగలగడము, సత్యాన్ని ఆశ్రయించగలగడము, తర్వాత శరణాగతిని కలిగి ఉండడం, ప్రతి స్త్రీలోనూ మాతృభావాన్ని కలిగి ఉండడం, ఇవి ఆచరిస్తూ గురువు చెప్పినటువంటి మాట యందు విశ్వాసం కలిగి ఉండి ప్రతిరోజు ఆయన చెప్పినట్లు చేయడం. ఈ 5-6 పాయింట్లు మనం ఫాలో అయితే ఖచ్చితంగా జన్మ సార్థకం అవుతుంది. ఇవి చేయాల్సినవి. ప్రతి వాళ్ళ హక్కు. భగవత్ సాక్షాత్కారం అనేది ఏ కొద్దిమంది కోసమో కాదు, ప్రతి జీవి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాల్సిందే. పొందే వరకు నేను వస్తూనే ఉంటాను అని అన్నారు రామకృష్ణ వారు. నువ్వు వస్తే రా, నేను మాత్రం రానంటుంది ఆవిడ శారదాదేవి.
ఆవిడ నేను రానంటుంది. ఈయన వస్తానన్నాడు. బహుశా వచ్చే ఉంటారు, తెలియదు మనకి. కాబట్టి మనకి తెలిసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా నీళ్ళల్లో పడితే ధోతి ఎలా తడుస్తుందో, రామకృష్ణ మార్గంలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత రామకృష్ణుల వారి యొక్క ఆకర్షణ మనలో చోటు చేసుకుంటే పులి పంజా విసిరితే ఆ గాయం అలాగే ఉండిపోతుంది. చర్మం పోనా పోవాల్సిందే కానీ ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. రామకృష్ణుల వారిది కూడా అలా పులి పంజాలాగా ఆ దెబ్బ అలా మన మీద సీలు వేసినట్టే. ఒక్కసారి రామకృష్ణుల వారి దగ్గరికి వెళితే మనం ఆయన వదిలేద్దాం అనుకున్నా ఆయన మనల్ని వదిలిపెట్టాడు, అందులో సందేహమే లేదు. ఆయన వదిలిపెట్టాడు కాబట్టే మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చోగలిగాం. లేకపోతే ఎందుకు కూర్చుంటాం? ఆ భరోసా ఉంది. నెమ్మదిగా కొంచెం అప్రమత్తతతో, పరువుతో, జాగ్రత్తగా ఉంటూ మహాత్ములు మనకి రామకృష్ణ సంఘంలో ఉన్న గురువులకి ఎంతోమంది గురువులు ఉన్నారు. వీధికో గురువు దొరుకుతారు మనకి. శిష్యులు తక్కువ, గురువులు ఎక్కువ. ఎక్కడున్నారండి గురువులు? ఎక్కడ చూసినా శిష్యులు ఎక్కడున్నారు? అందరూ గురువులేగా. ఎక్కడ చూసినా గురువులే. పిలిచి ఇస్తారు దీక్షలు. అలాంటి గురువులు ఉన్నారు. కానీ రామకృష్ణ సంఘంలో గురువులు ఎలాంటి వాళ్ళు? రామకృష్ణుని చేతనే నిర్ణయింపబడ్డవాళ్ళు, ఈశ్వరానుభవి, బ్రహ్మానుభవి అయినటువంటి వాళ్ళు. అటువంటి బ్రహ్మానుభవి అయినటువంటి గురువు యొక్క స్పర్శ మనకి తగిలిన తరువాత మనం దేనికంటే భయపడాలి? వాళ్ళు ఏ విధమైనటువంటి బీజాక్షరమో లేకపోతే ఇంకోటో ఉండాల్సిన అవసరమే లేదు. రామకృష్ణుల వారు పలికిన ప్రతి పలుకు ఒక మంత్రమే. దాని ప్రత్యేకంగా బీజాక్షరం ఉండకల్లా సాక్షాత్తు ఆ భవతారిని పలికిన పలుకు. వాటిని రోజు చదువుకుంటూ ఉండడం. రామనామం రాస్తాం కదా, కథామృతం రాయండి. రోజుకు ఒక పేజీ రాయండి చాలు. ఒక్క A4 సైజు పేజీ. ఇందులో పేజీ రాస్తే 3 A4లు అవుతాయి కదా. ఒక్క A4 సైజు రోజు ఒక పేజీ. మీకు ఏం అర్థమైందో, ఏం అర్థం కాలేదో చదివి రాయండి, చదవకుండా రాయండి, ఏమైనా రాయండి. రాస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీ దృష్టి, మీ ఆలోచన, మీ చేతులు అన్నీ కూడా దాని మీదనే పనిచేస్తాయి. పడుకునే ముందర కథామృతం ఒక పేజీ చదవటం అనేది చెప్తూ ఉంటారు. నేను ఒక పేజీ రాయండి అని చెప్తున్నాను. అలా గనక రాయగలిగి కథామృతాన్ని పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మనం పురోగమిస్తామని చెబుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వ్యామోహం మన అనుభవంలో ఉన్నది. ఏది చూసినా కావాలని కోరుకోవడమే. మోహం అంటే ఏంటి? ఆకర్షణ, కోరిక, పరవశం, పొందాలి అని. రామకృష్ణుడు చెప్తారు కదా, వ్యాకులత అది కాదు, భగవంతుని మీద వ్యాకులత.
అసలు అది కలిగితే ఇంక ఈ వ్యామోహాలు ఏముండవు ఇంక నీకు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది, వ్యామోహానికి వ్యాకులతకి. వ్యామోహం అంటే ఏమిటి? సాధారణమైనటువంటివి. రామకృష్ణుల వారిలో ఉన్న అత్యద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అని అంటే ఆకర్షణ. అంతటినీ ఆకర్షించగలిగేటువంటి శక్తివంతుడు ఆయన. ప్రతి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎన్ని గంటలైనా ఇంకా ఆయన చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో ముందర కానీ దేని ముందర మనం అంతసేపు కూర్చోలేము. గంట సేపు కూర్చోండి ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకని? ఆకర్షణ. అవునా కదా? మనం రామకృష్ణుల వారి యందు ఆకర్షింపబడితే, వారి వ్యామోహంలో పడితే, రామకృష్ణుల వారే నాకు కావాలి అని అనుకుంటే చింతే లేదు. వ్యాకులత అంటే భగవత్ సాక్షాత్కారం ఇంకా కలగలేదు అనేటువంటి పరితాపం. ఈ ఈశనాత్రయాలు ఏవైతే ఉన్నాయో, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, వీటి యందు మనకి ఎటువంటి మక్కువ అయితే ఉన్నదో ఆ మక్కువ అంతా కూడా భగవంతుని యందు మనకి కలగాలి. మనం ధనం కోసం కడవల కొద్దీ కన్నీళ్ళు గారుస్తాం, ప్రశంసల కోసం, ధనం కోసం, పుత్రుల కోసం. కానీ భగవంతుని కోసం కన్నీరు కార్చేవాళ్ళు ఎవరు? ఆ భగవంతుని కోసం కన్నీరు కార్చటము వ్యాకులత. ఇతర విషయాల యందు నాకు అవి కలగలేదే అనేటువంటి చింత కలగటం, అది వ్యామోహం. అదే వ్యామోహం. ఈ వ్యామోహం అయితే ఏంటంటే మనం ఎంతో ప్రయత్నిస్తాం తీర్చుకోవడానికి. వ్యాకులతకి మనం ప్రయత్నించాం. ఈ ప్రయత్నించినందువల్ల కర్మ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక వస్తువును చూసామండి, మనం చూసిన ప్రతిదీ మనం కావాలని కోరుకోం. ఆ వస్తువు మీద మనస్సు కూడా వెళితే అప్పుడు కావాలి అనే కోరిక కలుగుతుంది. మనసు వెళ్ళనంత వరకు కావాలనే కోరిక కలగదు. అందరినీ చూస్తున్నట్టే చూస్తాం, కానీ దృష్టితో పాటు మనస్సు కూడా అక్కడికి వెళితే కావాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు కర్మ చేస్తాం. కర్మ చేసినప్పుడు ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఫలాన్ని అనుభవించాల్సి అంటే మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ వ్యాకులత అలా కాదు. ఇవన్నీ వదులుకున్న తర్వాత వచ్చేది వ్యాకులత. ఈ వ్యామోహాలన్నీ తీరిన తర్వాత నాకు భగవంతుడే నాకు కావాలి అనే కోరిక కలుగుతుంది చూడు, అల్టిమేట్గా అది వ్యాకులత. ఈ వ్యామోహాలు ప్రతి వాళ్ళకి ఎప్పుడూ వస్తూ ఉండేవి. అవి రావడం ఎంతో అదృష్టవంతులకే వస్తుంది. దాన్ని కావాలి అని రామకృష్ణుల వారు చెప్తున్నారు. వ్యాకులతకి వ్యామోహాలకి అది తేడా. ఇంకేమిటి? ఏమన్నా అడుగుతారమ్మా? సరే, అడుగు. మీ శిష్యులు ఎవరు రెడీగా లేరు అడగడానికి? వదిలేసి నిత్యమనంతరూపం భక్తానాం